హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే ఇలా నిల్వ పచ్చడి, టమాటా పచ్చడి ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఇది ఒక్క సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా ఏమవుతుంది. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నిల్వ పచ్చడి అండి, 3 సంవత్సరాలైనా కానీ ఏమీ అసలు శబరి ఉండదండి. ఎంత పచ్చిం చేసేవాళ్ళు కూడా తినవచ్చు. ఈ సంవత్సరం తినకూడదండి, మళ్ళీ రెండో సంవత్సరంలో బాలింతరాళ్ళు కానీ అలాగే ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లు కానీ ఎవరైనా తినొచ్చండి. చాలా హెల్దీ ఫుడ్, ఇదేమి అనారోగ్యం కాదండి. నిల్వ పచ్చడి దీనికైతే నేను ఇలా 10 కేజీలు టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. టమాటాలు శుభ్రంగా నీట్గా కడిగి బట్టతో తుడిసి ఒకరోజు ముందే ఇలా ద్వారగా ఉన్న కాయలే తీసుకోవాలండి. ఇలా పండిపోయిన కాయలు తీసుకోకూడదు. ద్వారగా ఉన్న కాయలు తీసుకుని ముందు రోజు శుభ్రంగా నీట్గా కడిగి కొంచెంసేపు నీడనే ఎండబెట్టుకోవాలండి. నీడని ఎండబెట్టుకుని మన్నాడు ఇలా కట్ చేసుకోవాలి. మయంగా ఉన్నది వేయకూడదండి, అది వేస్తే అనారోగ్యం అండి. అది తీసేసుకోవాలి. ప్రతి కాయకి కూడా మయంగా ఉన్నాయి ఇవి తీసేసుకోవాలండి. వేసుకుని ఇలా మొత్తం 10 కేజీల కాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా కడిగి అస్సలు తడిసై అన్నది తలకూడదండి. తడి చెమ్మన్నది తలకూడదు. మనం ఎన్ని రోజులైనా కానీ అసలు పాడవదండి పచ్చడి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నా ఉండగా ఇంకా టేస్ట్ వస్తుంది. కానీ మనం ఇలా ప్రిపేర్ చేసేసుకుని రుబ్బేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే అసలు ఫ్రిడ్జ్ అవసరం లేదండి. అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోని అవసరం లేదు. అసలు టమాటా పచ్చడికి అయితే ఇలా నేను చెప్పిన కొలతల ప్రకారంగా అయితే అసలు ఫ్రిడ్జు అవసరమే లేదండి. ఈ పచ్చడికి 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా పచ్చడి అలా పైకి ఉప్పు తేరిపోయి చాలా బాగుంటుంది. ఇలా అయితే కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఒక కేజీ కాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక్కొక్క కేజీ కాడికి కట్ చేసేసుకుని 2 కేజీలు కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఉప్పు చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను మీకు. 10 కేజీలకి 4 తవ్వల ఉప్పు, 10 కేజీలకి 4 తవ్వల ఉప్పు ఇలా వేసుకుంటూ ముక్కలపై ఉప్పు జల్లుకుంటూ మళ్ళీ మీరు ఉప్పు పచ్చడి రుబ్బినప్పుడు మాత్రం అస్సలు ఉప్పు చూసుకునే పని ఉండదండి. అంత కరెక్ట్గా సరిపోద్ది. 10 కేజీలకి 4 తవ్వలు, 2 కేజీలన్నర ఉప్పు లెక్క. 10 కేజీలకి 10 కేజీలకి టమాటాలకినండి 2 కేజీలన్నర ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని ఇలా కాయలు కట్ వేసుకుంటూ పైన ఉప్పు జల్లుకుంటూ మొత్తం 10 కేజీలకి 2 కేజీలన్నర ఉప్పు వేసేసుకోవాలండి. ఇంకా మళ్ళీ మీరు పచ్చడి రుబ్బినప్పుడు మళ్ళీ చూసుకునే పని కూడా ఉండదండి. ఉప్పు చూసే పని ఉండదు. పచ్చడి ఎన్ని రోజులైనా అస్సలు పాడవదు. 10 కేజీల టమాటోలకి 2 కేజీలన్నర ఉప్పు కరెక్ట్ కొలతలండి. ఇది మాత్రం కరెక్ట్గా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైనా కానీ కరెక్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. జ్ఞాపకం ఉంటే మనం ఎప్పుడు పెట్టుకున్నా మళ్ళీ కరెక్ట్ ఇదే కొలతల్లో పెట్టుకుంటే మనం 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా పచ్చడి అలానే ఉంటుంది. పైన అయితే ఉప్పు తేరిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. అసలు పచ్చడి అయితే పాడవదు, చాలా బాగుంటుంది. 10 కేజీలు పండు టమోటాలకి ఇలా ద్వారగా ముగ్గునియే కోసుకోవాలండి పచ్చడికి. 10 కేజీలకి 2 కేజీలన్నర ఉప్పు. శుభ్రంగా నీరంతా పొడిచేస్తుందండి. ముక్కల్లోని నీరంతా బయటకు వచ్చేస్తుంది మనం ఇలా ఉప్పు వేసుకున్నాడు. కరెక్ట్ కొలతలండి ఇవి. చూడండి 3 రోజులైతే ఇలా మొత్తానికి ఉప్పు అంతా కలిపేసుకుని టమాటాల్లో మొత్తం టమాటాలన్నీ కట్ చేసేసుకుని మొత్తం ఉప్పు 2 కేజీలన్నర ఉప్పు వేసేయాలండి. 2 కేజీలన్నర ఉప్పు 4 తావులు అవుతుంది మన లెక్క. కరెక్ట్ కొలతలండి. 2 కేజీలన్నర 4 తావులు. మొత్తం లాస్ట్ కాయలు కూడా కోసేసేలా ఇలా వేసేసుకోవాలి. ఓ బకెట్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఎందులో వేసుకున్నా పర్వాలేదండి. మనం కింద ఎక్కడ లీక్ అవ్వకూడదండి. లీక్ అవ్వలేని బకెట్లో వేసుకోవాలి. రసం పోకూడదు కాబట్టి
లీక్ అవ్వకూడదు, ఎక్కడ తడి ఉండకూడదు. అరచేతుల్లో కానీ గోరుల్లో కానీ ఎక్కడ తడి ఉండకూడదండి. అసలు చేతులు శుభ్రంగా ఆరబెట్టుకొని ఇలా కరెక్ట్గా కొంచెం ఉప్పు మిగిలితే పైన వేసేస్తాను నేను. చూడండి, ఇది 3వ రోజు డాబా మీదకి పట్టుకెళ్ళాను నేనైతే. డాబా మీదకి పట్టుకెళ్ళి చూడండి, నీరంతా అసలు ఎలా వచ్చేసిందో, నీటిలో పోసినట్టే ఉన్నాయి మొక్కలైతే. ఇలా మొత్తం నీళ్ళన్నీ ఒకసారి నీటిలో మొత్తం రసంలో కలిపేసుకుని ఇలా మనం శుభ్రంగా ముక్క సప్పుని ఇలా ఎండలో వేసుకోవాలి. ముక్క సప్పుని ఎండలో వేసుకోవాలండి. ముక్క సప్పుని బాగా పిండుకోవాలి. వాటిల్లో ఉన్న రసం అంతా బకెట్లోకి వచ్చేయాలండి. రసం అస్సలు వేస్ట్ చేయకూడదు. మనకు పచ్చడి అవిది ఆ రసమే కాబట్టి ముక్కలది ఏమీ ఉండదండి. ముక్కలు బాగా ఎండబెట్టేసుకోవాలి, ఒరుగుల్లా ఎండబెట్టేసుకోవాలి. ఒరుగుల్లా బాగా ఎండబెట్టేసుకోవాలండి. ఇవి బాగా ముక్క సప్పున బాగా పిండుకోవాలండి. పచ్చడి చాలా మంచిదండి ఇది. ఎప్పుడైనా మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు కొద్దిగా పచ్చడి తీసుకుని తిరగమూత వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒక ముద్ద ఎక్కుతుందండి తినాలన్నప్పుడు. మనం టిఫిన్లో కానీ, దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే. ఇలా మొత్తం పిండి వేసుకుని ఎండలో వేసేసుకోవాలండి. ఇలా డాబా మీద అయితే వేసేస్తాను నేను. డాబా మీద అయితే బాగా ఎండ తగులుతుందండి. ఇలా మొత్తం ఎండలో వేసేసుకోవాలి. ముక్క సప్పున మొత్తం పిండేసుకోవాలండి. పిండేసి ఇలా ఎండలో మొత్తం ముక్కలన్నీ తిరగేసుకోవాలండి. బోర్లా పడకూడదు ముక్కలన్నీ, బాగా ఎండ తలగాలి. నీరు శాతం అంతా ఆరిపోవాలండి ముక్కల్లో ఉన్నది. అందుకని చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను నేనైతే. ఇలా మొత్తం తిరగేసేసుకోవాలి. ఇలా ముక్క అయితే బోర్లా పడకూడదండి, తొందరగా ఎండుతాయి. ఇలాగైతే ఇలా దోరకాయలు తీసుకుని వేసుకుంటేనే ఉప్పు కరెక్ట్గా వేసుకున్నామంటే అందులో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, రసం ఎలా వచ్చేసింది. రసం కూడా ఎండలో మరగబెట్టుకోవాలి, ఎండలోనే వదిలేయాలండి. రసం కూడా ఎండలోనే వదిలేసుకోవాలి. చూడండి, ముక్కలైతే ఇలా ఎండబెట్టుకుని రసంపై మూత పెట్టేసుకుని ఇలా డాబా పైనే ఉంచేస్తాను నేనైతే రోజు సాయంత్రం వరకు. ఇప్పుడైతే దానికి కావలసింది చింతపండు. చింతపండు అయితే 10 కేజీలు టమాటోలకి 2 కేజీలు చింతపండు అయితే తీసుకోవాలండి. కరెక్ట్ కొలతలండి ఇవి. 2 కేజీల చింతపండు. 2 కేజీల చింతపండు కూడా లోపల అసలు ఏమీ తుక్కు, అలాగే పెంకు, అలాగే నార పీసు ఏమీ లేకుండా శుభ్రంగా ఏరేసుకోవాలండి. ఏరేసుకుని నీట్గా ఇవన్నీ మొత్తం క్లీన్ చేసుకోవాలండి. చింతపండు అయితే తడిగా ఉన్న చింతపండు అయితే ఎండలో పెట్టుకోవాలి 2 రోజులు. ఇలా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. 10 కేజీలకి 2 కేజీలన్నర కారం అండి, 2 కేజీలు చింతపండు, 2 కేజీలన్నర పచ్చికారం. పచ్చికారం వేసుకోవాలండి. పచ్చికారం 2 కేజీలన్నర పచ్చికారం, 2 కేజీలు చింతపండు. ఈ రసంలో సాయంత్రం వరకు ఎండలో మరిగింది రసం అయితే. సాయంత్రం మాటలు ఇలా కారము చింతపండు ఈ రసంలో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకోవాలి. ఈ రసంలోనే నానాలి. చింతపండు కారం ఈ రసంలోనే నానాలి. నీట్గా చేసి వేయాలండి. చింతపండు అయితే నారా పొట్టు లేకుండా, తడి ఉండకూడదండి. తడి ఉంటే ఎండబెట్టుకోవాలి చింతపండు. ఇలా మొత్తం కలిపేసుకుని నీట్గా చేసి శుభ్రంగా నానబెట్టేయాలండి. రసంలోనే నానబెట్టేసుకోవాలి. 2 కేజీలన్నర పచ్చికారం, 10 కేజీల కాయలకి 2 కేజీలన్నర పచ్చికారం వేసుకోవాలి. అలాగే 2 కేజీలు చింతపండు, నీట్గా తీసుకున్న చింతపండు 2 కేజీలు. టమాటో పచ్చడి టమాటోలది పెద్ద ఏముండదు, రసం తప్ప. అలాగే కారము చింతపండేనండి పచ్చడి అయితే. ఇది కూడా ఎండలో పెట్టుకోవాలి. కారము చింతపండు కలిపిన ఆ పేస్ట్ కూడా ఎండలో పెట్టుకోవాలండి. ఇలా ముక్కలైతే ఒక రోజు ఎండేటప్పటికి ఇలా అవనియ్యి. ఇవి ఇలా మొత్తం ఒరుగులు అయిపోయేంత వరకు 4 రోజులైతే ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్. 4 రోజులకి చూడండి, ఆ రోజుకి ఆ రోజు ఇలా ఒడులుతూ ఉన్నాయి అన్నమాట. ఇలా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండబెట్టేసుకోవాలండి.
4 రోజులైతే ఖచ్చితంగా డాబాపై వేసుకుని ఎండబెట్టుకోవాలి. మీకు ఎక్కడ ఎండ అవైలబుల్‌గా ఉంటుందో అక్కడ ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండిపోయినాయి కాబట్టి తీసుకొచ్చేసాను. ప్లేట్‌లో ఏసి పెట్టాను పక్కన ముక్కలన్నీని. ఇప్పుడు దీనికైతే పెద్ద టీ గ్లాస్ ఉంటుంది కదండీ! దాంతో ఒక గ్లాసు మెంతులు ఇలా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే గ్లాస్‌తో ఒక గ్లాసు ఆవాలండి. పెద్ద టీ గ్లాస్‌తో ఏసానండి. చిన్న గ్లాస్ కాదండి. 10 కేజీలు కాబట్టి ఇలా ఏసుకోవాలి. ఒక 50 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు మెంతులు ఫ్రై చేసుకుని పొడి చేసుకోవాలి. చూడండి ఇవైతే ఇలా ఎండిపోయినాయి. ఒరుగుల్లా అయిపోయినాయండి ఇవి. ఇలా ఇరుతుంటే పటక్కమనాలి మనకి. పటక్కమంటే మనకు బాగా అసలు ఎన్ని రోజులు ఉన్నా కానీ పచ్చడైతే ఏం పాడవదండి. ఇప్పుడు ఆ ముక్కలు తీసుకొచ్చి ఈ రసంలో అయితే నానబెట్టేసుకోవాలి. చూడండి 3 రోజులైతే ఎండలో నానబెట్టాను ఇది. ఎండలోనే వదిలేసానండి. ఈ చింతపండు, కారము, టమాటో రసం కలిపిన పేస్టు ఎండలో 3 రోజులైతే ఎండబెట్టుకోవాలి డాబాపై. ఎండబెట్టాక అందుట్లో టమాటా ముక్కలు ఇలా బాగా ఎండిపోయినాయి కదండి! ఇవైతే అందుట్లో కలిపేసుకోవాలి. ఎండిపోయిన ముక్కలు మొత్తం లోపలికంట మొత్తం కలిపేసి అవి కూడా నానిపోవాలండి మెత్తగా నానిపోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక అందుట్లోనే ఆవాలు, మెంతులు పౌడర్ కూడా వేసి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు, మెంతులు పౌడరు అది కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకొని నీట్గా కలపాలండి. అడుక్కంతా మొత్తం పచ్చడికి అంతటికి ఈ పౌడర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని రెడీ అయిపోయింది పచ్చడికైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు రుబ్బుకోవాలండి. నేనైతే ఇలా రోట్లో రుబ్బుకున్నాను ఫ్రెండ్స్. ఇలా రోట్లో నీట్గా కొద్దిగా రోలు అంటే శుభ్రంగా పొద్దున్నే కడిగేసుకుని ఎండబెట్టేసుకోవాలండి. అది ఎండబెట్టేసుకోవాలి. అస్సలు ఎక్కడ తడి అన్నది ఏ కొసాన తలగకూడదండి. ఇది రుబ్బేటప్పుడు అందుట్లోనే నేను జీలకర్ర మన టేస్ట్కి తగ్గ జీలకర్ర వేసుకోవాలి. ఒక కాయకి ఎంత పడుతుందో చూసుకుని ఎల్లుల్లిపాయలు, జీలకర్ర ఇలా వేసుకోవాలండి. ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయలు, అలాగే 2 స్పూన్లు జీలకర్ర ఉంటుంది. మొత్తం కలిపేసుకుని ఇలా రుబ్బుకోవాలి. అంత గట్టిగా రుబ్బేయవలసిన పనేమీ లేదండి. ఈ పచ్చడి ఎన్నాళ్ళు ఉన్నా కానీ తడి తగలకపోతే మనకు 2 సంవత్సరాలన్నా 3 సంవత్సరాలు ఉన్నా కానీ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే ఒక్కొక్క ఆయ నాకైతే 6 ఆయిల్ అయ్యిందండి. 10 కేజీలు 6 ఆయిల్ కింద రుబ్బాను నేను. 6 ఆయిల్ రుబ్బానండి. 6 ఆయిల్ కింద పెట్టాను ఇలా. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూసినందుకు. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. దీనికైతే తిరగమాత వేసుకుందాము. బండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని వేరుశనగ నూనె వేసుకోవాలి నిలవ పచ్చడికి. ఇలా కొద్దిగా తాలింపు పెట్టుకోవాలండి. ఒకసారి ఎక్కువ తాలింపు పెట్టుకోకూడదు. కొద్దిగా తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి అందుట్లో ఓ స్పూన్నర ఆవాలు వేసుకోవాలి, ఓ స్పూన్నర జీలకర్ర వేసుకోవాలి. లేకపోతే పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు కచ్చబచ్చ దంచి ఎండుమిర్చి వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. అందుట్లోనే శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక పచ్చడి వేసేసుకుని తిరగమాత వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పచ్చడి అయితే వేసేసుకోవాలి. అస్సలు తడంటూ తగలనివ్వకండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే గ్యారంటీ అండి. ఏమవదు. 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకున్నా కానీ ఏమవదండి. అప్పటికప్పుడు ఇలా కొద్దిగా మనకు కావాల్సినప్పుడల్లా తిరగమాత వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తినే కొద్దీ తినబుద్ధి అవుతుంది. అంత బాగుంటుందండి. వేరే కూరలు ఏం అవసరం లేదు, అంత బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
తాలింపు వేసుకుని తిరగమాత వేసుకున్నాక అది చల్లారాక వేసుకోవాలండి పచ్చడి అయితే అందుట్లో నూనె తిరగమాత చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అన్నం వేసుకుని టేస్ట్ ఎలాగుందో చూడండి ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తున్నాను చూడండి. చూసి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నేను టేస్ట్ చేశాకనే మీకు చెప్తున్నాను. ఇలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిలవ పచ్చడి పెట్టినప్పుడు ఎప్పుడైనా కానీ లాస్ట్ని అన్నం కలుపుతూ నాకైతే చాలా అలవాటు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.